బాపట్లలో అధికార టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే. ఎన్నికల్లో కలిసి పనిచేసి గెలిచిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు మాత్రం ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక బుసక నుంచి సూర్యలంక బీచ్ అభివృద్ధి వరకు ప్రతి విషయంలోనూ ఢీ అంటే ఢీ అంటున్నారు. నేతల పోరుతో కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోతే పార్టీ అధిష్టానం కూడా పరిస్థితిని చక్కదిద్దలేకపోతోంది. బాపట్ల అధికార టీడీపీలో ఇప్పుడు అంతర్గత పోరు హాట్ టాపిక్ గా మారింది. బాపట్ల ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి వేగేసిన నరేంద్ర వర్మ, బాపట్ల ఎంపీగా అదే పార్టీ నుంచి తెన్నేటి కృష్ణప్రసాద్ విజయం సాధించారు. ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి పనిచేశారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొదట రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో మొదలైన విభేదాలు, ఆ తర్వాత ఇసుక బుసక వ్యవహారంతో మరింత ముదిరాయి. రియల్ వ్యాపారులను ఎమ్మెల్యే బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం రావడంతో కొందరు రియల్టర్లు ఎంపీని ఆశ్రయించినట్లు సమాచారం. అక్కడి నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక కర్లపాలెం మండలంలో బుసక తవ్వకాల వ్యవహారం ఎమ్మెల్యే ఎంపీ వర్గాల మధ్య నేరుగా చిచ్చుపెట్టింది. ఎంపీ అనుచరుడు బుసక తవ్వకాలు చేపట్టగా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఎంపీ అనుచరులకు చెందిన ట్రాక్టర్లను సీజ్ చేయడంతో ఇద్దరి మధ్య వివాదం పీక్ స్టేజ్ కు చేరింది. ఆ తర్వాత చంద్రబాబుతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం, బీచ్ ఫెస్టివల్ వంటి సందర్భాలు మినహా ఇద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువే. ఎంపీ అంటే ఎమ్మెల్యేకు లెక్క లేదన్నట్టుగా, ఎమ్మెల్యే అంటే ఎంపీకి గౌరవం లేదన్నట్టుగా ఇద్దరు వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో టీడీపీ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. ఎంపీ వెంట ఉండేవారు ఎమ్మెల్యే వైపు వెళ్లటం లేదు, ఎమ్మెల్యే వర్గం కూడా ఎంపీ వైపు కన్నెత్తి చూడటం లేదన్న చర్చ జరుగుతోంది. ఇక బాపట్ల సూర్యలంక బీచ్ అభివృద్ధి వ్యవహారం ఇద్దరి మధ్య మరో కొత్త వివాదానికి కారణమైంది. జగన్ ప్రభుత్వ హయాంలోనే సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి ఎంపీల బృందం కూడా కేంద్రంతో చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో సుమారు 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కేంద్రం నుంచి బీచ్ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఈ క్రెడిట్ కోసం ఎమ్మెల్యే ఎంపీ వర్గాల మధ్య పోటీ మొదలైంది. తన చొరవతోనే కేంద్రం నుంచి నిధులు వచ్చాయని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చెబుతూ ఉంటే ఎంపీ పాత్ర ఏమీ లేదన్నట్టుగా ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. మరోవైపు బీచ్ అభివృద్ధి పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఎంపీ కృష్ణప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఎంపీ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కౌంటర్ ఇస్తున్నారు. కావాలనే అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. కేంద్ర నిధులతో సూర్యలంకలో షాపింగ్ కాంప్లెక్స్, గెస్ట్ హౌస్ల నిర్మాణం జరుగుతోంది. ఇదే సమయంలో ఎంపీ అనుచరులకు పీపీపీ విధానంలో బీచ్ వద్ద 5 స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే హోటల్ నిర్మాణానికి అడ్డుగా బీచ్ లో నిర్మిస్తున్న టాయిలెట్లు ఉన్నాయన్న కారణంతో వాటిని తొలగించాలని ఎంపీ వర్గం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అయితే టాయిలెట్లను తొలగించడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అడ్డం తిరిగారు. అభివృద్ధి పనులను ఎలా అడ్డుకుంటారని ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎంపీపై ఫిర్యాదు చేసినట్లుగా కూడా సమాచారం. ఇలా బాపట్లలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ పోరు రోజు రోజుకు ముదురుతోంది. ఇద్దరు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తుండటంతో టీడీపీ క్యాడర్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే ఇద్దరికి సర్ది చెప్పేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నించినా పరిస్థితి చక్కబడలేదన్న టాక్ ఉంది. దీంతో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గంగా రెండు ముక్కలైందనే చర్చ జోరుగా సాగుతోంది.